స్వాతక వంటలకి స్వాగతం. ఈరోజు స్వాతక్కలు ఇట్లా ఏం చేస్తాంది తెలుసా? హోటల్ స్టైల్ మస్తు ఉంటుంది కదా, క్యాబేజీ ఫ్రై. ఆ ఫ్రై చేస్తుంది. దానికి ఏమేం కావాలి, ఎట్లా వేయాలి మరి చూద్దాం. క్యాబేజీ కూర అంటే చాలా మంది అస్సలు తినరు, కాకపోతే ఇట్లా వేసుకుంటే మాత్రము మస్తు తింటారు. క్యాబేజీ తినడం వల్ల కూడా మంచి మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మీరు కూడా తినండి, తినకుండా ఉండకండి. ఇగో ఇట్లా వేసుకోవాలి. దీనికి ఏమేం కావాలంటే ఇగో ఫస్ట్ ఏం కావాలంటే ఇగో క్యాబేజీని ఇగో చిన్న చిన్న కడి చేసుకొని పెట్టుకున్నాను వీటిని. అట్లనే ఇంత నూనె, ఇంత ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లిగడ్డ పేస్టు, అట్లనే ఇంత ధనియాల పొడి, ఇంత ఉప్పు, పసుపు, ఇదిగో దీంట్లోనే ఉల్లిగడ్డలు, అట్లనే పచ్చిమిరపకాయలు చిన్న చిన్న కడి వేసుకొని పెట్టుకున్నా. ఇంత కొత్తిమీర గివ్ ఉంటే సరిపోతుంది. మస్తు ఉంటుంది క్యాబేజ్ కూరనైతే. సరే మరి ఇక నడవండి, ఇక ఎట్లా చేసుకుందామో ఏం చేసుకుందామో చూద్దాం. మరి ఇగో స్టవ్ ముట్టించుకొని దాని మీద ఇగో గిన్నె పెట్టుకున్నాను. ఈ గిన్నెలు ఇంత నూనె పోసుకోవాలి. కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే ఫ్రై కూర కదా. ఇక నూనె వేడైంది కదా, దీంట్లో ఇంత ఆవాలు, జీలకర్ర వేయాలి. ఇగో ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఈ ఉల్లిగడ్డలు వేసుకున్నాం కదా, దీంట్లో ఇంత ఉప్పు వేసుకుంటే ఉల్లిగడ్డలు అనేవి మంచిగా జల్దీ కోలుతాయి. వీటిని మంచిగా కలుపుకోవాలి. ఈ ఉల్లిగడ్డలు జర గోల్నాయి కదా, దీంట్లో ఇప్పుడు ఇంత అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అట్లనే ఇంత పసుపు. వీటిని మంచిగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటే ఎక్కువ తింటే అది పైత్యం రాదు, అందుకే దీన్ని తినాలి. అట్లనే ఉప్పు, పసుపు అయితే ఎంత చెప్పినా కదా, నేను చాలా వీడియోలలో చెప్పిన క్యాన్సర్కి మంచి మెడిసిన్ పసుపు, కాబట్టి పసుపు ఎక్కువ తినాలి. అట్లనే ఉప్పు మనకి టేస్ట్కి కదా. పచ్చిమిరపకాయలు కూడా మనకి సలువ చేస్తాయి. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు సలువ చేస్తాయి. ఈ నూనెలా అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ మంచిగా గోలలేదనుకో ఏమవుతుంది తెలుసా? అంతా తినేటప్పుడు అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ వాసనే వస్తుంది. కాబట్టి మంచిగా నూనెలో గోలాలి. ఇది అండుకుంటూ మస్తు సేపు అవుతుంది, కానీ తినుడు ఎంతసేపు? తినుడు అయితే అల్కా అయిపోతుంది. కానీ అంత మంచిగా టేస్ట్ రావాలంటే అండడంలో ఉంటుంది. ఇగో ఇవి ఇప్పుడు మంచిగా గోల్నాయి కదా, వీటిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాబేజీ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని వీటిలో వేయాలి. చూడ్డానికి గింత లెక్క కనబడుతుంది కదా, ఇది దగ్గరకు ఉడికిన తర్వాత ఒక గింత అంత అవుతుంది అంతే. దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇది పెద్ద మంట మీద చేయొద్దు, చిన్న మంట మీద చేయాలి. చూసిలా ఎంత మంచిగా కలిసిందో. ఇప్పుడు ఇట్లనే ఉంచుకోవాలి. దీంట్లో నీళ్ళు అసలే పోయొద్దు, నీళ్ళు పోయకపోతేనే ఈ ఫ్రై అనేది మంచిగా వస్తుంది. ఇట్లా మంచిగా నూనెలో ఒక 5 నిమిషాల పాటు ఇట్లనే ఉంచుకోవాలి, వేయించుకుంటా. ఇప్పుడే మూత కూడా పెట్టద్దు. ఇట్లా మంచిగా 5 నిమిషాలు నూనెలో ఇట్లా మగ్గనిచ్చినాం కదా, ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలపాలి. ఇక చూసిలా కూర తక్కువ అవుతుంది కదా, అట్లా ఇంకా ఉడుకుతుంటే ఇంకా కొంచెమే అవుతుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుందాం. ఇక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మంచిగా ఇది ఉడికేదాకా ఉంచుకుందాము. మధ్య మధ్యలో ఒకసారి ఇట్లా కలుపుకుందాము. ఇంక ఉడకలేదు, మళ్ళీ మూత పెట్టుకుందాము. ఇప్పుడు చూద్దాం మన కూర ఎక్కడ దాకా వచ్చిందో. ఓ సూపర్, మస్తు ఉడికింది, మంచిగా ఉడికింది. దీంట్లో ఇప్పుడు ఇంత ధనియాల పొడి, ఇంత కొత్తిమీర వేసి మంచిగా కలుపుకోవాలి. మీరు కానీ ఇట్లా వండుకున్నారనుకో, మంచిగా నీళ్ళు పోయకుండా మంచిగా నూనె లేంపుకున్నారనుకోండి, రెస్టారెంట్ స్టైల్ మంచిగా ఉంటుంది. అట్లనే ఇది క్యాబేజీ చాలా మంది స్మెల్ వస్తుందని తినరు. ఇట్లా వండుకుంటే మాత్రం ఎట్లాంటి స్మెల్ ఉండదు, ఏముండదు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అట్లనే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి.